చెల్లిస్తున్నాను. ఏదైనా మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే కన్యక పిల్లలను కనగలదా. కన్యక పిల్లలను కనగలదా. ప్రియులారా, ఈ అంశాన్ని మీ ముందుంచడానికి గల కారణం ఏంటంటే కన్యక అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుణ్ణి కనును అనేటువంటి యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేరినప్పుడు అది ఫలాని ప్రవచనానుసారముగా నెరవేరింది అనేటువంటి విషయాన్ని మత్తయి గారు ప్రస్తావించడం జరిగింది. ఇలా రాయబడినటువంటి మాటలను బట్టి సమాజంలో ఉన్నటువంటి హేతువాదులు, నాస్తికులు, ఇక మిడిమిడి జ్ఞానము కలిగినటువంటి అనేకులు ప్రకృతి ధర్మం ప్రకారము పిల్లలు కావాలి అంటే ఒక మగ ఆడ అనేది కలవాలి. అలా కాకుండా కేవలం కన్యక మాత్రమే కుమారుణ్ణి కన్నది అనేటువంటి అసహజ సిద్ధమైనటువంటి మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయని బైబిల్ని తప్పుపట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రియులారా, మరికొంతమంది క్రీస్తు ఎలా పుట్టాడు అనంటే మరియ రోమా సైనికుడితో పోయినప్పుడు యేసు పుట్టాడు అనేటువంటి నిరాధారపూరితమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో నిజంగా మరి కన్యక నుండి పిల్లలు రాగలరా? పురుషుణ్ణి ఎరగనటువంటి స్త్రీ పిల్లలను కనగలదా అని మనం బైబిల్ ఆధారపూరితమైనటువంటి మాటలను మనం తీసుకోవాలి. బైబిల్ నమ్మేవారు మనము, బైబిల్ నమ్మని వారు గనక బైబిల్తో పాటుగా వారు నమ్ముతున్నటువంటి శాస్త్రాల సమ్మిళితముతో మరియు విషయాన్ని వారికి అర్థం చేయించవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేడున్నటువంటి హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, ఇంకా అల్పులు మరెవరైనా కానీ ఇలా ప్రశ్నిస్తున్నారు అనంటే కేవలం వారి ఉద్దేశం బైబిల్ని తప్పుపట్టాలనేటువంటి ఏకైక లక్ష్యమే తప్పితే మరొకటి కాదు. ఇలా మాట్లాడుతున్నటువంటి వారి విషయమై మనం ఒక మాట అనవలసి వస్తుంది. అవేంటంటే, శాస్త్రంపై సరి అయినటువంటి అవగాహన లేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పవలసి వస్తుంది. ప్రియులారా, ఒక జీవి పుట్టుకను గూర్చి మొదటి నుండి శాస్త్రం ఏం చెబుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే మొట్టమొదటిగా 2300 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం నుంచి
అప్పుడున్నటువంటి ప్రముఖులు, మరి శాస్త్రవేత్త, సామాజికవేత్త, దాదాపుగా అన్ని రంగాలలో నైపుణ్యాన్ని చూపించినటువంటి వాడు అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, సంతానం రావటానికి అన్ని వేళలలో తల్లిదండ్రులే ఉండవలసినటువంటి అవసరం లేదు. రాయి నుండి, చెట్టు నుండి, పుట్ట నుండి, మట్టి నుండి కూడా జీవి ఏర్పడటానికి లేదా ప్రాణులు పుట్టుకురావటానికి అవకాశం ఉన్నది అని మొదటగా చెప్పినటువంటి వాడు అరిస్టాటిల్. ఇక ఆ తదుపరి అనేక సంవత్సరాలు దానిపై సుదీర్ఘమైనటువంటి పరిశోధనలు, చర్చలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఇక శాస్త్రము వేగంగా డెవలప్ అయిన తర్వాత 1922వ సంవత్సరంలో ఒపారిన్ అనేటువంటి శాస్త్రవేత్త 2 పర్యాయాలుగా, అంటే 1922 మరియు 1936వ సంవత్సరంలో జీవి ఆవిర్భావానికి సంబంధించినటువంటి కొన్ని థియరీలను ఆయన బయటపెట్టడం జరిగింది. కొన్ని రసాయనాలు అనేకమైనటువంటి ప్రాథమిక మార్పులకు గురి కావటం మూలంగా జీవి ఆవిర్భవించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పినటువంటి వాడు ఒపారిన్. ఇక ఆయన ప్రకటించినటువంటి కొన్ని దశాబ్దాలకి అనగా 1953వ సంవత్సరంలో స్టాన్లాయిడ్ మిల్లర్ అనేటువంటి వ్యక్తి ఆయన మరికొన్ని పరిశోధనలు చేసి హైడ్రోజన్ మరియు అమ్మోనియం, మెగ్నీషియం, మీథేన్, నీటి ఆవిరి తదితరమైనటువంటి వాటిని విద్యుత్ అయస్కాంత క్షేత్రానికి గురి చేసినప్పుడు జీవ పదార్థములకు కావలసినటువంటి మౌలిక అంశాలు బయటపడ్డాయి అని నిరూపించినటువంటి వ్యక్తి ఆయన. ఇవన్నీ శాస్త్ర పరిశోధనలు ఎన్ని ఉన్నా, ఎలా ఉన్నా, గ్రుడ్డిగా ఇప్పుడు ఈ సమకాలిక కాలంలో మనము గమనించిన కొన్ని విషయాలు మనకిట్టే అర్థమైపోతూ ఉంటాయి. అవేంటంటే, కొన్ని రకాలైనటువంటి కీటకాలు, పురుగులు, ప్రాకేటువంటివి, ఎగిరేటువంటివి, కొన్ని మట్టిలో నుండి పుట్టుకొస్తూ ఉంటాయి యథాలాపంగా. వర్షం పడగానే ప్రారంభపు సీజన్లో ఉసిళ్ళు అనేటువంటి కొన్ని పురుగులు పుట్టుకొస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుండి వస్తాయి అంటే మట్టిలో నుండి వస్తాయి. ఇంకా ఈ తేళ్ల జాతులకు సంబంధించినవి, జెర్రుల జాతులకు సంబంధించినటువంటివి, ఇంకొన్ని రకాలైనటువంటి కీటకాలు ఈ రాళ్లలో నుండి, మట్టిలో నుండి పుట్టుకొచ్చేటువంటివి. చెట్టు తొర్రలో నుండి పుట్టుకొచ్చేటువంటివి. రకరకాల జీవులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఇంకా మీరు గమనించేటువంటి విషయం ఏంటంటే, నీటిని కొన్ని రోజులు కదిలించకుండా నిల్వ చేసామనుకోండి, కొన్నాళ్ళకి అందులో కొన్ని పురుగులు పుడతాయి. వాటికి తల్లిదండ్రులు ఎవరు?
డైరెక్ట్ అవ్వకండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏమండి? వాటికి తల్లిదండ్రులు లేరు. అవునా? అలాగే ఆహార పదార్థాలను కొన్ని రోజులు కదిలించకుండా నిల్వ చేసామనుకోండి, అందులో నుండి కూడా కొన్ని పురుగులు పుట్టుకొస్తాయి. మరి వాటికి తల్లిదండ్రులు ఎవరు? అంటే బియ్యంలో లక్క పురుగు వస్తుంది, వాటికి తల్లిదండ్రులు ఎవరు? వడ్లలో ఇంకొకది వడ్ల కుక్క ఏదో అంటారండి, రెప్పలు కలిగి ఎగురుతూ ఉంటుంది. తెలుసు ఏం పేరు? చెక్క పురుగు. సరే, మా దగ్గర వడ్ల కుక్క ఏదో అంటారు. ఓకే, సరే, ఏదైనా ఒక పురుగు పుట్టుకొస్తున్నది, వాటికి తల్లిదండ్రులు ఎవరు? ఏమన్నా ఇలా ఆలోచించుకుంటూ పోతే కొన్ని జీవులు రూపము కలిగి వాటంతటా అవిగానే పుట్టుకొస్తూ ఉన్నాయి. గోవు పేడ పెట్టింది అనుకోండి, కదిలించకుండా వారం రోజులు వస్తే పురుగులు వచ్చేస్తాయి. అవును, గోమూత్రంలో పురుగులు వచ్చేస్తాయి, కొన్ని రోజులు అలాగే ఉంచుతాయి. అంతెందుకండి, నువ్వు తిన్న ఆహారం నీకు సరిగ్గా జీర్ణం కావటం లేదనుకోండి, మోషన్ ఫ్రీ లేదనుకోండి, ఒక వారం రోజుల తర్వాత మీరు గమనించి చూడండి, నులి పురుగులు వచ్చేస్తాయి నీలో నుండి. వాటికి తల్లిదండ్రులు ఎవరు? నువ్వేనా? ఏమండి? మొన్ననే ఒక సైంటిస్ట్, నాకు ఇదే బాధ అనిపిస్తుంది, అలాంటి కటింగ్స్ నేను సేకరించకపోవటం. ఏమండి, మాంసం అదే పనిగా రెగ్యులర్గా తినేటువంటి వాళ్ళకి తలలో పురుగులు ఫామ్ అవుతూ ఉంటాయంట. మరి వాటికి తల్లిదండ్రులు ఎవరు? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, అన్ని సందర్భాలలో జీవులు పుట్టడానికి తల్లిదండ్రులే ఉండవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయినప్పుడు యేసు పుట్టడానికి తండ్రి తప్పనిసరి ఉండి తీరాలా? ఇది ఇక్కడ మన ప్రశ్న. యేసయ్య పుట్టడానికి తప్పనిసరిగా తండ్రి ఉండి తీరాలా అని మనం ఆలోచిస్తే, పిల్లరా, మరి చాలా 2 సంవత్సరాల నుండిగా వస్తున్నటువంటి వార్తలు ఇవి. కాకపోతే సేకరించి పెట్టడంలో విఫలమైపోయాం. మరి ఎట్టకేలకు మరి ఈ నెట్లో మరి అప్లోడ్ చేయబడి ఉన్నటువంటి సమాచారం ఇది. మరి హ్యూమన్ స్పెర్మ్ క్రియేటెడ్ ఫ్రమ్ స్టెమ్ సెల్స్ ఇన్ వరల్డ్ ఫస్ట్ క్లెయిమ్స్ బ్రిటిష్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కొంత ఉంది. ఒక రూపమును క్రియేట్ చేయటానికి వీళ్ళు ఎక్కడ నుండి అంటే చర్మం నుండి కొన్ని సెల్స్ని తీసుకున్నారట. ఆ సెల్స్లో నుండే స్పెర్మ్ని మళ్ళీ ఎగ్స్ని ఫామ్ చేసి అందులో నుండి ఒక రూపాన్ని తయారు చేశారట. ఏం చేశారట? ఒక జీవి యొక్క చర్మం నుండి సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ నుండి స్పెర్మ్ని అంటే తెలుసు కదండి, స్పెర్మ్ని క్రియేట్ చేశారంట. అలాగే ఎగ్స్ని క్రియేట్ చేశారంట. మళ్ళీ వాటిని టెస్ట్ మాదిరిగా ఒక ఫ్లాస్క్లో వాటిని ప్రయోగశాలలో వాటిని కలపటం మూలంగా ఒక ప్రాణి రూపొందటం జరిగింది. మరి తీసుకున్న సెల్స్ ఒకే జీవిలో నుండి తీసుకున్నారు. అది ఆడ ఆర్ మగ రెండింటి, అంటే మగవాటిలో నుండి కొన్ని తీసుకొని ఆడవాటిలో నుండి కొన్ని తీసుకొని మగవాటి నుండి తీసుకున్నటువంటి వాటిలో నుండి స్మెల్స్, ఈ ఆడవాటి నుండి తీసుకున్నటువంటి వాటిలో నుండి ఎగ్స్ తయారు చేసి మళ్ళీ ఇట్లా కలిపినవి కాదు. ఒకే ప్రాణిలో నుండి తీసుకున్నటువంటి వాటి ద్వారా ఈ రకంగా ఒక కొత్త ప్రాణిని సృష్టించగలిగారు. ఏమండి, అలా సృష్టించి సక్సెస్ అయ్యారనంటే జపాన్ వాళ్ళ నుండి మరి రీసెర్చర్స్ ఇన్ జపాన్ హ్యావ్ సక్సెస్ఫుల్ బ్రీడ్ మైస్ అంటే ఎలుకలు, ఏమండి, యూజింగ్ స్పెర్మ్ అండ్ ఎగ్
egg cells grown in the lab from the skin cells of another adult mouse. అంటే పెద్దమైనటువంటి ఎలుకలలో నుండి ఆ ఎలుక చర్మంలో నుండి తీసుకున్నటువంటి సెల్స్ ద్వారా ఈ యొక్క స్పెర్మ్స్ని మళ్ళీ ఎగ్స్ని ఫామ్ చేసి పిల్ల ఎలుకలను సృష్టించడం జరిగింది అని చెప్తున్నాడు. సైంటిస్ట్ పేరు ఏంటంటే మిషనరీ సాయిటస్ అయినా మిటినోరీ సాయిటస్ సైటో ఎటు క్యోటో అన్నట్టు వచ్చాను క్యోటో యూనివర్సిటీ. ఓకే, మరి ఈ ఆధారాలు మనకున్నాయి. అంటే ఒక ఎలుక, ఒక పంది తదితరమైనటువంటి వాటి మీద ప్రయోగాలు చేశారండి. వాటికి ఉంటే తల్లి అని ఉన్నది, లేదంటే తండ్రి అని ఉన్నాడు. అంతేగాని తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఇవి చేసిన తర్వాత ఇలాగే మనుషులను కూడా పుట్టిస్తామని అన్నారు. వీఆర్ రెడీ అన్నారు వాళ్ళు. కాకపోతే ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఈ వీటో పౌర దేశాలు ఒప్పుకోలేదు. ఎందుకంటే దీని ద్వారా ప్రకృతి క్రమం అనేటువంటిది దెబ్బతినటం జరుగుతూ ఉంటుంది. పైగా దైవ విరుద్ధంగా మనం ప్రవర్తించినటువంటి వారంతో సహజ సిద్ధమైనటువంటి దానికి మరి కృత్రిమ ఆలోచనలు జోడించడం మూలంగా మునుముందు కొన్ని ప్రమాదాలు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వారిని నిలువరించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? పిల్లలు పుట్టడానికి ఖచ్చితంగా తండ్రి తల్లి ఇరువురు ఉండవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం మరి మనం మామూలుగా ఇందాక చెప్పుకున్నటువంటి వాటి ద్వారా ఆలోచించడం మనకు అర్థమైంది. మరి శాస్త్రవేత్తలు మరి పరిశోధనల ద్వారా నిరూపించడం ద్వారా కూడా మనకి అర్థమైనటువంటి విషయం. మరి ఇంత చక్కగా తెలియపరచబడుతున్నప్పుడు ఇది నీకు అర్థం అవుతే అసలు ఇక కన్యక కుమారుణ్ణి కనగలదా అనేటువంటి ప్రశ్న నీకు రైజ్ కాదు. ఇక అవకాశమే లేదు. అయినా నీకు వచ్చింది అని అంటే ఇంకొంత సమాచారాన్ని మనం బైబిల్ నుండి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే శాస్త్రము చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి సృష్టి ఎలా పుట్టింది అని అంటే వారు చెప్పేటువంటి మాట, ఒక మహా విస్ఫోటనం జరగటం మూలంగా ఈ సృష్టి పుట్టింది అని చెప్పుకొచ్చారు. దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని అన్నారు. ఈ బిగ్ బ్యాంగ్ అంటే ఒక మహా విస్ఫోటనం లేదా ఒక శబ్దం. ఈ శబ్దం నుండి ప్రపంచం పుట్టింది అని అన్నారు. ఆ శబ్దం ఏదో కాదు, మరి నువ్వు అనుకుంటున్నటువంటి ఈ ప్రకృతిని పట్టి ఉంచుతున్నటువంటి శక్తి ఒకటి ఉన్నదని, శబ్దం పుట్టడానికి కారణమైనటువంటి శక్తి ఒకటి ఉన్నదని, ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి శక్తి ఒకటి ఉన్నదని, అది ఒక సూపర్ పవర్ అని, గ్రేట్ అట్రాక్టర్ పవర్ అని, దేని గురించి అయితే నువ్వు చెబుతున్నావో ఆ శక్తి దేవుడు. ఏ శబ్దం అని నువ్వు అంటున్నావో ఆ శబ్దమే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. కనుక ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాటను బట్టి, హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములే దేవుని మాట వలన నిర్మాణమైనాయి. ప్రపంచము అంటే గతంలో మనం చెప్పుకున్నట్టుగా భూప్రపంచం, అంగారక ప్రపంచం, ఇలా చాలా ప్రపంచాలు ఉన్నాయి. మరి భూమి అనంటే అది నిర్జీవమైనది కాదు, జీవం కలిగింది. అది భూమి ఒక జీవం కలిగినటువంటిది అయినప్పుడు మరి భూమికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? అంటే ప్రియులారా, నువ్వు అనుకుంటున్న తల్లి అయినా తండ్రి అయినా ఆ శక్తి, అంతేనా? శక్తి, ఆ శక్తినే దేవుడు అని అంటున్నాం. దేవుడే ఈ ప్రకృతిని కలగజేశాడు. అవును,
అంటే దేవుని మాటకున్నటువంటి శక్తి లోకాలను కలగజేయగలిగేంత శక్తి. లోకము అనంటే చూడండి పిల్లరా, అనన్య సామాన్యమైనటువంటిది. ఇది భూమి ఏంటి, అంగారకుడేంటి, నవగ్రహాలేంటి, వాటికి ఉపగ్రహాలేంటి, ఈ సూర్యుడేంటి, ఈ కోటాను కోట్లైన నక్షత్రాలేంటి, ఈ సువిశాల ఆకాశం ఏంటి, అందులో వీస్తున్న గాలేంటి, ఆ అగాధ జలములేంటి, వీటినన్నిటిని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. అందుకే మనకు చెప్పబడినటువంటి మాట, సృజించబడినటువంటి వస్తువులను నీవు ఆలోచించటం వలన దేవుని యొక్క ఉనికి ఏంటో నీకు తేటపరచబడుతుంది. అవునా? ఇప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? ఈ సృష్టి ఒకనాడు లేదు. ఈ భూమి ఆకాశములు ఇవేవి ఒకనాడు లేవు. లేనటువంటి వాటిని ఆయన ఎలా కలగజేశాడట అంటే చెప్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అంటే భూమి వచ్చేసేయి, సూర్యుడు వచ్చేసేయి అని ఒక ఆజ్ఞ జారీ చేయగా అవి వచ్చినా ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం, మృతులను సజీవులనుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునై లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. చాలు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. పిల్లరా, ఇదంతా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ సృష్టి పుట్టుక అనేటువంటిదంతా కూడా ఈ మహాశక్తి అనబడుచున్నటువంటి దేవుని మాట వలన పుట్టుకొచ్చింది అని. మరి ఈ యొక్క సృష్టి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుసు. సృష్టికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యము ఉన్నదని మనం అర్థం చేసుకోగలిగితే, మరి వీటిని కలగజేసినటువంటి దేవుని మాటకి ఇంకెంత శక్తి సామర్థ్యాలు ఉండాలి. పిల్లరా, ఆ మాటే జంతువులను కలగజేసింది, ఆ మాటే జలచరములను కలగజేసింది, పక్షువులను కలగజేసింది, అలాగే విత్తనాలను ఫలాలను ఇచ్చేటువంటి మొక్కలని వృక్షములని కలగజేసింది. ఒకసారి ఆదికాండానికి మనం వెళ్ళగలిగినట్టయితే, ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయము 24వ వచనం, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారమాయను. ఏమన్నాడండి? మళ్ళొకసారి చదవండి. దేవుడు వాటి వాటి జాతుల ప్రకారం జీవము గల వాటిని. ఏమండి, ఎన్ని జాతులున్నాయి జంతువులలో? నువ్వు ఎన్ని జాతులున్నాయని చెప్తున్నావో అన్ని జాతులు వాటి వాటి జాతుల ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమాయను. ఇప్పుడు ప్రకృతి ధర్మము అని ఏదో జ్ఞానము నాకు తెలుసు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు గాని, ఏదో వేదాంతము మాట్లాడబోతున్నావు గాని,
ఏదో సహజము అసహజము అని, ధర్మము అధర్మము అని నీతులు చెప్పబోతున్నావు గాని మొదటగా జీవి ఆవిర్భావము ఎక్కడ నుండి కలిగింది? ఎక్కడ నుండి వచ్చాయని చెప్తున్నాడు? భూమిలో నుండి, అంటే మట్టిలో నుండి పుట్టుకొచ్చాయి. ఈనాడున్నటువంటి సింహములో ఆడవి ఉన్నాయి, మగవి ఉన్నాయి. అయితే ఈ ఆడవాటికైనా మగవాటికైనా జన్మనిచ్చింది ఏది? భూమి. అది ఆడిదా మగదా? ఏమండి? అది ఆడిదా మగదా? ఏమండి? భూమి వాటికి జన్మనిచ్చిందంటే మరి ఈ భూమి దేనితో సంపర్కం జరిపింది? సంపర్కం ఏమంటే పిల్లలు పుట్టాలంటే సంపర్కం జరిగి తీరాలట. సంపర్కం జరిగి తీరాలట. ఏమంటే జరిగి తీరాలని ప్రకృతికి నీవు నిర్దేశిస్తున్నావా? నీవాజ్ఞాపిస్తున్నావా? అంటే నీవంటేనే ప్రకృతి కలిగింది, నువ్వు చెప్తేనే, నువ్వు చెప్పినట్టుగా ప్రకృతి నడుచుకుంటున్నదా? సముద్రములోని అలలు ఉప్పొంగి సునామిగా వచ్చుతున్నప్పుడు బ్రతుకు జీవుడా అని పరిగెత్తుతావే, ప్రకృతిని నిర్వహించలేవు నీవు. ఒక గాలిని ఆపలేవు, ఒక అలను ఆపలేవు. బీటలు బారుతున్నటువంటి భూమిని నీవు నిలపలేవు. అలాంటి నీవు ప్రకృతి ధర్మమును గురించి మాట్లాడటమా? ప్రకృతి ధర్మమును గురించి నీకేం తెలుసని? ప్రకృతి ధర్మం గురించి నీకేం తెలుసని? జీవి ఆవిర్భావము మట్టిలో నుండి కలిగింది. మట్టిలో నుండి కలిగింది. ఆ మట్టిని నీవు మగమట్టి అంటావా, ఆడమట్టి అంటావా? ఆడమట్టి అంటావా? ఇంతకీ నేల అంటే ఒకటా రెండా? ఒకటా రెండా? ఏమండి? ఆ నేలకు ఉన్నటువంటి సంపర్క అవయవాలు ఏవి? ఏమండి? వాటికి ఉన్నటువంటి అంగాలేవి? దానికి ఉన్నటువంటి అంగాలేవి? పురుషాంగం, స్త్రీ అంగం అని దానికి ఏమైనా చూపెట్టగలవు నువ్వు? అయినా పుట్టుకొచ్చాయి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? ఇది దేవుని మాట వలన సాధ్యమైంది. ఏమండి? ఆ మాటకున్న శక్తి అదండి. ఆ మాటకున్నటువంటి శక్తి అది. ఆ మాట ఏదైనా చేయగలదు. ఆ మాట ఈ లోకాలను పుట్టించగలదు, ఈ లోకాలను నడిపించగలదు, అవసరమైతే ఈ లోకాలను నాశనము కూడా చేయగలదు. ఏమండి? అలాగే మీదికెళ్ళండి. మీదికెళ్తే పక్షుల పుట్టుక గురించి ఉంటుంది చూడండి. 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాక అని పక్షులు భూమిపైన. ఏమండి? మళ్ళీ చదువు. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. ఏ జలాలు? ఆడివా మగవా? ఏవో అన్నా అంటారు. మన భారతదేశం చుట్టూన్న జలాలు మగై, అటు అమెరికా మొక్క ఉన్న జలాలు ఆడివే. ఏమంటే జలాలకి లింగాలు, భేదాలు ఇవేమైనా ఉన్నాయండి? అయినా అవి పుట్టించాయి. పుట్టించిన దానికి లింగ భేదం లేదు. పుట్టినటువంటి వాటికి వచ్చాయి లింగాలు. పుట్టించినటువంటి వాటికి వచ్చాయి. ఆ తర్వాత పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురుగాక అని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జలములు సమృద్ధిగా పుట్టించినటువంటి మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించెను. వీటికి అవ్వ ఎవరు?
అబ్బా అవ్వ ఎవరండి? వారు ఒక డార్విన్ సిద్ధాంతం అన్నారు, పరిణామ సిద్ధాంతం అన్నారు. అది తప్పని వాళ్ళే అన్నారు. మళ్ళీ అది తప్పని వాళ్ళే అన్నారు. అయినా దాన్ని పట్టుకుని పాకులాడుతున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. దాన్ని పట్టుకుని ప్రాకులాడుతున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ ఆ పరిణామ సిద్ధాంత ప్రకారమే ప్రారంభం ఏంటిది? ఏదో బ్యాక్టీరియా కదా ప్రారంభంలో, ఏదో పురుగు, ఏదో బ్యాక్టీరియా, అవునా? ఏదో బ్యాక్టీరియా, ఏదో వైరస్, బ్యాక్టీరియా, ఏదో అవును. అంటే సెల్లో నుండి ఈ బ్యాక్టీరియాలు, పురుగులు వచ్చేసాయి. అంటే ఏకకణం, బహుకణం ఇలా ఇలా డెవలప్ అవుతూ వచ్చాయి. మరి ఈ సెల్లుకు తల్లి ఎవరు? ఈ సెల్లుకు తండ్రి ఎవరు? పిల్లరా, అంటే మేము ఏదో శోధన చేస్తున్నాం, ఏదో తెలుసుకున్నాం, ఏదో సాధించాము, నాకేదో తెలుసు అనుకుంటున్నారు. కానీ అసలు వీళ్ళకి మూలాలే తెలవు. ఏమండి? ఎవరెస్ట్ శిఖరం ఎంతెత్తుందో తెలుసు, దాని మీద ఎవరెవరు ఏ జెండాలు వాతిల్లో తెలుసు. కానీ ఎవరెస్ట్ పునాది దేని మీద ఉందో వాళ్ళకి తెలియదు. ఇది వీళ్ళ పరిస్థితి. శిఖరం ఎంత ఎత్తుందో తెలుసు, దాని మీద ఎవరెవరు జెండాలు వాతిల్లో తెలుసు. కానీ ఎవరెస్ట్ శిఖరం దేని మీద ఉన్నదో వీళ్ళకి తెలియదు. అది వీళ్ళ పరిస్థితి. అంటే వీళ్ళ మైండ్ అలాగుందనమాట. వాళ్ళ మైండ్ అలాగుంది. రైట్. మళ్ళీ ఇప్పుడు మొక్కల దగ్గర రండి. అదే 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చేటువంటి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమికి ఆజ్ఞాపించాడు, ఆయా రకములైనటువంటి విత్తనములను, ఫలములను ఇచ్చేటువంటి చెట్లను మొలిపించదుగాక అని అన్నాడు. ఆ రకంగా మొలిపించేసింది. అంతే. ఏమండి? ఇప్పుడు పుట్టినటువంటి చెట్లలో సాధారణంగానండి ప్రారంభంలో ప్రతి చెట్టు పుష్పించి ఫలించేది. వీళ్ళు ధర్మం అని వీళ్ళు ఏం చేసిందంటే వాటిలో లేనిపోని తెలివంతా ప్రవేశపెట్టి ట్రాన్స్ప్లాంటేషన్, ట్రాన్స్జెనిక్, ఇంకేంటి అవన్నీ ఈ వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి ఏమండి ఇవన్నీ ఏదేదో కొత్త పేర్లు పెట్టారు కదా. దాంతో ఏం చేసిందంటే ఏమంటే ఆడ మొక్కలు మగ మొక్కలు అని సృష్టించారండి. ఇప్పుడు వరిలో మగై ఆడి ఉంటాయి. అవునా? మొక్కజొన్నలో కూడా ఆడిజొన్నలట, మొగజొన్నలట. ఏమండి? పుట్టుకప్పుడు ఆడి మగ ఏమి లేవండి. అంటే వీళ్ళ ఆసక్తి చూడండి, వీళ్ళ ఆసక్తి. అంటే ఎటు చేసి సంపర్కం జరగాలి, ప్రతి జీవికి సంపర్కం జరగాలి. ఓకే. ఇప్పుడు నువ్వు కనుగొన్నటువంటి పరిశోధన చేసి ఏమంటే లేనిపోని టెక్నాలజీని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వాటిలో ఆడివని మగవని ఇవన్నీ క్రియేట్ చేశారు. కానీ ప్రారంభంలో అన్నీ ఒకటే. దానిలోనే ఏమంటే ఇప్పుడు దాని ఏమంటారు, పరపరాగ సంపర్కమా, అదే పరపరాగ సంపర్కం. ఈ పరపరాగ సంపర్కం అనేది చెట్టు దానికి అదే చేసుకునేది. పరపరాగ సంపర్కం మీన్స్ అదే ఏమండి సెల్ఫ్ అనమాట. అంటే దానికి అదే చేసుకునేది. అంటే దానిలో ఉన్నటువంటి ఒక పుష్పం మీద పువ్వు వాలి మళ్ళీ వచ్చి మరో పుష్పం మీద వాలిందంటే ఆటోమేటిక్గా ఆ చర్య జరిగిపోయేది. కానీ ఇప్పుడు దానికి అది అవ్వటం లేదు. ఇంకో చెట్టు మీద అంటే మాగ అనేటువంటి చెట్టు మీద వాలిన పుష్పం వచ్చి పురుగు వచ్చి ఈ ఆడ అనేటువంటి చెట్టు పుష్పం మీద వాలాలి. అప్పుడు కానీ ఈ పరపరాగ సంపర్కం జరుగుతుంది. ఏమండి? అంటే ఇప్పుడు ఇది అదనంగా వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం అది. దీని ద్వారా అదనపు ప్రయోజనం ఏం లేదండి.
అనవసరంగా మరొక బర్డెన్ వీళ్ళు పెంచినట్టే తప్పితే దానివలన కొత్తగా సాధించిందేమీ లేదు. రైట్. ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది. కానీ పూర్వం ఆ పరిస్థితి లేదు. అదే తల్లి అదే తండ్రి. అయినా వీటికి పుట్టుకనిచ్చినటువంటి నేలకి ఏ గుణం ఉంది? ఏమండి? అది వీటికి పుట్టుకనిచ్చింది. నేల ఆడిదని కానీ మగది అని కానీ చెప్పడానికి వీల్లేదు. జీవము కలిగినటువంటి పదార్థం అదంతే. జీవము కలిగిన పదార్థము. జీవము కలిగినటువంటి పదార్థం అంటే ఒక జంతువు నేలలో నుండే వచ్చింది. ఓకే. ఒక పక్షి నేలలో నుండే వచ్చింది, లేదా దేవుని మాట నుండి వచ్చింది. ఒక విత్తనం లేదా ఒక మొక్క నేలలో నుండే వచ్చింది. నేల అనేటువంటిది ఒక పదార్థం. జీవము కలిగినటువంటి పదార్థం. నేల జీవము కలిగినటువంటి పదార్థం అయితే ఈ నేలను కలగజేసినటువంటి మాట ఏదైతుందో ఆ మాట జీవము కలిగినటువంటిది. అంటే మాటలో జీవముంది. మాటలో జీవముందండి. పేడలో పురుగు పుట్టిందంటే పేడలో ఏముంది? జీవముంది. నీటిలో పురుగు పుట్టింది అనంటే నీటిలో ఏముంది? నీటిలో చలించేటువంటి జలచరములు, మత్స్యములు అన్నాం. మత్స్యము పుట్టింది అనంటే నీటిలో ఏముంది? జీవముంది. అంటే నేలలో జీవముంది, నీటిలో జీవముంది. ఈ రెండింటికి జీవముంది అంటే ఈ రెండింటినీ కలగజేసినటువంటి దేవుని మాటకు జీవమున్నది. పక్షుల గురించి చెప్పాడు. కలుగుగాక అంటే కలిగింది. ఇంతకు ఎక్కడ కలిగింది? ఇప్పుడు మొక్కకు కేర్ ఆఫ్ అడ్రస్ నేల కనబడుతున్నది, జంతువుకు కేర్ ఆఫ్ అడ్రస్ నేల కనబడుతున్నది, చేపకి కేర్ ఆఫ్ అడ్రస్ నీళ్లు కనబడుతున్నాయి. మరి పక్షులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆకాశం. అంటే శూన్యంలో ఏముంది? గాలి ఉంది. అవును. అంటే ఇప్పుడు అవి గాలిలోనే పుట్టుకొచ్చాయి అంతే. కలుగుగాక అంటే గాల్లో ఏమి లేదండి. లేనటువంటి ఆ గాల్లో నుండి ఓ పక్షి ఇలా ఎగురుకుంటూ వచ్చేసింది. లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచువాడు. పక్షి కలుగుగాక అని ఆయన అన్నాడు. దాన్ని వీడేమనుకున్నాడంటే అబ్రకదబ్రా. లేని వాడిని పుట్టించే వీడే చేస్తాడు అబ్రకదబ్రా చూపు అంటాడు. అవునా? వచ్చేస్తుంది. పిల్లరా, దేవుడు కలుగుగాక అంటే కలిగించాయి. ఆయా నేల, జలము, గాలి లేదా ఈ విశాలపు ఆకాశం ఇవన్నీ కలగజేసేయండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఏదేమైనా అన్నీ కూడా దేవుని మాట వలన కలిగాయి. దేవుని మాటకు సమస్తము సాధ్యము. నేలను పుట్టించటం సాధ్యం, విశాలాన్ని కలగజేయటం సాధ్యం, సమస్తాన్ని కలగజేయటం సాధ్యం. అందులో నుండి ఈ జంతువులను పుట్టించటం సాధ్యమే, ఈ పక్షులను పుట్టించటం సాధ్యమే, ఈ మొక్కలను పుట్టించటం సాధ్యమే. ఏమండి? వాటి నుండి విత్తనములను, ఇంకా వాటి నుండి కావలసినటువంటి ఇంకా అదనపు, అంటే ఇప్పుడు అదనపు మొక్కలు, లేదంటే అదనపు జీవులు, ఇంకా అదనపు చేపలు, అదనపు పక్షులు రావటానికి వాటిలో మరి పురుషలింగం, స్త్రీలింగం కలిగినటువంటి వాటిని పుట్టించటం, వాటికి సంపర్కము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయటం, వాటి నుండి మళ్ళీ ప్రత్యుత్పత్తి. ఏమండి? ప్రత్యుత్పత్తి అనేటువంటి నియమాన్ని ఏర్పాటు చేయటం, ఆ నియమం ద్వారా మరలా ఒక కొత్త జీవి పుట్టటం అనేటువంటిది కూడా ఏర్పాటు చేసింది ఏదో కాదు, అది దేవుని మాటే. అంటే మాట ఏమైనా చేయగలదు, అది దేవుని మాట. దేవుని మాట ఏదైనా చేయగలదు. కలుగుగాక అంటే కలగాలి, సంపర్కం జరుగుగాక అంటే
జరగాలి. ప్రత్యుత్పత్తి జరుగుగాకనంటే జరగాలి, అంతే. అది ఆ మాటకున్నటువంటి శక్తి, మాటకున్నటువంటి శక్తి. పిల్లరా, ఇప్పుడు వీరంటున్నటువంటి ఈ సెల్స్, ఈ సెల్స్ నుండి స్పెర్మ్, అటువైపు నుండి ఎగ్స్, ఈ రెండు కలిస్తే ఒక పిండం, ఏమండి, ఒక జీవి, ఒక ప్రాణి, ఒక రూపం అని వీళ్ళు ఏ శాస్త్ర పరిభాషలో ఏదైతే చెప్తున్నారో దీనంతటిని అంటే ఇప్పుడు పురుష ప్రమేయం, ఆ రోజు ఇచ్చిన టైటిల్ అండి, పురుష ప్రమేయము లేకుండానే. అప్పుడు ఏమన్నాడంటే, దీనికి పేపర్లో మంచి టైటిల్ ఇచ్చాడండి, స్త్రీలకు వరం. గుళ్ళలోకి వెళ్ళి వరాలు పట్టవలసిన అవసరం లేదు, సంతానోత్పత్తికి, సంతానం కోసమే. సంతానం కోసం దేవాలయాలకు వెళ్ళి వరాలు పడతారు, మీకు తెలుసు కదండి. సన్నీళ్ళ స్నానం చేసి, తల స్నానం చేసి, పొర్లు దండాలు పెట్టడం, లేకుంటే గుడికి ఆనుకొని చేయటం, ఇదంతా ఉంటుంది. ఏమండి, ఇవి బాధలు తప్పినవి, ఓ వరం అని అన్నాడు. ఏంటి ఆ వరం అంటే, స్త్రీలు పిల్లలను కనటానికి మరి పురుషుణ్ణి ఆశ్రయించవలసిన అవసరం లేదు, పురుష ప్రమేయం లేకుండానే స్త్రీలకు సంతానాన్ని కలిగించవచ్చు అని ఇచ్చాడు పేపర్లో. పిల్లలు మరి అది ఎలా అనంటే, ఇందాక చెప్పినటువంటి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు, లేదంటే ట్రాన్స్జెనిక్ సిస్టమ్ అని అన్నారు. అంటే జన్యువుల అంతరంగిక ప్రవేశం, అంటే ఒక దాంట్లో ఒకదాన్ని ప్రవేశపెట్టడం. అంటే ఒక కణజాలములో నుండే, ఒక శరీరములో నుండి తీసుకున్నటువంటి కణజాలములోనే ఒక దాంట్లో మరొక దాన్ని ప్రవేశపెట్టడం మూలంగా ఒక కొత్త రూపము పుట్టుకొస్తుంది. మొన్న వాడి ముక్కు దెబ్బతింటే ఏమంటే వాడికి ఈ కంత మీద ముక్కును ఒలిపించాడండి. అది ఎలా అనంటే, కణజాలాన్ని తీసుకుని, ముక్కు సంబంధించిన కణజాలాన్ని తీసుకొని అక్కడ ప్రవేశపెట్టడం మూలంగా అలా పుట్టుకొచ్చిందట. దాన్ని చూసిన వెంటనే మరి ఇంకొకడు ఫేస్ని తయారు చేస్తున్నాడట, మొత్తం ఫేస్ని తయారు చేస్తున్నాడట. ఏమంటే మరి ఇది ఇలా సాధ్యమవుతున్నప్పుడు ఏమంటే ఇప్పుడు వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నామని, సృష్టిని శాసించగలుగుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ళు, గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నువ్వు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నావో, ఏ ట్రాన్స్జెనిక్ సిస్టమ్ అంటున్నావో, ఏమంటే ఏ క్లోనింగ్ అంటున్నావో, లేకుంటే ఇంకేదో ఏ శాస్త్ర పరిభాషను ఉపయోగిస్తున్నావో, కానీ అసలు మొట్టమొదటగా ఈ యొక్క ట్రాన్స్జెనిక్ సిస్టాన్ని మరి కనుగొనటం అంటే కూడా ఆ పదం తప్పేనండి దేవునికి. ఏమండి, అసలు ఆ విధంగా ఈరోజు పురుష ప్రమేయం లేకుండా పిల్లలను కనవచ్చు అని నువ్వు అంటున్నావు, లేదంటే స్త్రీ ప్రమేయం లేకుండా పురుషునికి పిల్లలను కనవచ్చు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. కానీ ఇది ప్రారంభంలోనే, ఆది కాలంలోనే దేవుడు ఆదాముకు స్త్రీ సహాయం లేకుండానే పిల్లలను కన్నాడు. అవి ఎలా పుట్టింది తీయండి. అది ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం ఎన్నో వచనం? త్వరగా 21 ఆయన ఇన్ని చెప్తారులేండి. 22 ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తర్వాత ఒకట్లో కొట్టుకుంటారా? ఓకే, 2వ అధ్యాయము 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాములో నుండి తీసిన ప్రక్కటెముకను, అంటే ఆదాములో నుండి ఏం తీశాడు? ఇప్పుడు కణజాలాన్ని తీశాడు. ఎముకని, సెల్స్ అని, కణజాలం అని ఇప్పుడు నువ్వు అంటున్నావు. అప్పుడు ఆయన ఎముక అని అన్నాడు దాన్ని. ఓకే,
అంటే కణజాలాన్ని తీశాడు. తీసి ఏం చేశాడు? స్త్రీనిగా నిర్మించి దాన్ని స్త్రీనిగా నిర్మించాడు. ఏమండి? నీ హస్తములలో నన్ను చెక్కితివి. ఈ రెఫరెన్స్ మీకు ఐడియా ఉందండి? యెషయా గ్రంథంలో ఉంటుంది బహుశా. అండ్ లైటింగ్ ప్రాబ్లం ఉంది. నీ హస్తములలో నన్ను సృజించితివి. ఈ యోబు గ్రంథంలో కూడా ఉంటుంది 10వ అధ్యాయం. యెషయాలో కూడా ఉంటుందండి. నన్ను చెక్కితివి అని ఉంటుంది అక్కడ. ఉంది. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్ను గాను కిందికి వెళ్ళిపోయి ఇంకా చర్మముతో మాంసముతో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. చాలు. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. అంటే ఇప్పుడు ఆదాము శరీరములో నుండి తీసుకున్నటువంటి కణజాలం ద్వారా ఎవరిని తయారు చేశాడు? అవ్వను తయారు చేశాడు. అంటే స్త్రీ ప్రమేయము లేకుండానే పురుషుని ద్వారా ఆదాముకు దేవుడు పిల్లలను కన్నాడా లేదా? కన్నాడు. ఇది ఎన్ని రోజుల క్రితం చరిత్ర? 6000 సంవత్సరాల క్రితం. ఈ 2011లో నువ్వు కనుక్కొని, అంటే దేవుడు చేసిన 6000 సంవత్సరాల తర్వాత ఇది నా మేధో సంపత్తి అని అంటున్నావు నువ్వు. నా మేధో సంపత్తి అని అంటున్నావు. నీ మేధో సంపత్తి ఎక్కడదిరా బాబు? దేవుడు మెదడు పెట్టకపోతే అవునా? అప్పుడే చేశాడండి సిస్టమ్. అప్పుడే ఉందండి టెక్నాలజీ, అప్పుడే ఉంది. కానీ వీడు బైబిల్ పేరు చెప్పడండి. వీడు బైబిల్ పేరు చెప్పడు. నిజంగా ఈ పరిశోధనలన్నిటికీ మూలం ఏదనుకుంటున్నారు? ఎవ్రీథింగ్. ఈ రోజు పరిశోధనల పేరట, శాస్త్రాల పేరట బయటకు వచ్చిన ప్రతి దానికి కూడా, ప్రతి టెక్నాలజీ వెనకాల ఉన్నటువంటి మూలం, వాళ్ళకి ఇచ్చిన ఇన్స్పిరేషన్ బైబిల్. వాడికి ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు ఆ థాట్? బైబిలే. అది చదువుతాడు. ప్రకటెముక నుండి అవ్వ వచ్చింది అంట. అవును, ప్రకటెముక నుండి అవ్వ ఎలా వస్తుంది? ఇది ఎలా? అయ్యో పాసిబుల్లేనా? అవును, రీసెర్చ్ చేద్దాం సరే అనుకుంటాడు అంతే. ఆ రకంగా పుట్టుకొచ్చినటువంటివి ఇవన్నీ. ఆ రకంగా పుట్టుకొచ్చినటువంటివి. రైట్. ఇక మరియ విషయంలోనికి వద్దాం. మరియ విషయంలో మత్తయి గారు రాసినటువంటి, ముందు యెషయా గారు రాసినటువంటి ప్రవచనం చదవండి 7వ అధ్యాయంలో. కన్యక 7వ అధ్యాయం 14వ అధ్యాయం. తొమ్మిది ఆరు ఎందుకైందన్న? ఇక్కడ 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకు చాలు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. అంటే ఇప్పుడు
ఇప్పుడు శాస్త్ర పరిభాషలు చెప్పాలంటే ఏం చెప్పినట్టు ఇప్పుడు అక్కడ పురుష ప్రమేయం లేకుండా స్త్రీ ఒక కుమారుని కంటుంది అన్నట్టు, అంతేనా? ఓ దానికి వీళ్ళు పెద్ద శోధ్యం చేస్తాను, పెద్ద శోధ్యం. అట్లెట్లా సాధ్యం, ఇట్లెట్లా సాధ్యం, ప్రకృతి ధర్మం లేకుండా ఎట్లా జరుగుతుంది, పురుషుడు స్త్రీ కలిస్తేనే కదా ఒక ప్రాణి కోడు పుట్టేది, ఇదంతా లేకుండా కన్యక అన్నది అంటే మనం ఎట్లా నమ్ముతాం? ఏమంటే బైబిల్లో అబద్ధాలున్నాయి అంటే నువ్వు చెప్పిందేమో అంత నిజం, నువ్వు చెప్పిందేమో ఎలకల గురించి చెప్పిందేమో నిజం, మనుషుల గురించి చెప్పింది అబద్ధమా? ఏమంటే ఏం మాట్లాడుతున్నారో కనీసం కామన్ సెన్స్ ఉండదండి, కామన్ సెన్స్ ఉండదు. వాళ్ళు చెప్పినటువంటి ఎంగిలి సొల్లు కబుర్లు పట్టుకుని జన విజ్ఞాన వేది కానీ నాస్తిక హేతువాద సంఘాలు వీళ్ళు ఎగిసి పడుతూ ఉంటారు. ఏమండి వాళ్ళ సపోర్ట్ లేకుంటే వీడికి ముక్క తెలియదు, వాళ్ళ సపోర్ట్ లేకుంటే వీడికి ముక్క తెలియదు. అలాంటి ఎగిసి పడుతూ ఉంటాడు, ఎగిసి పడుతూ ఉంటాడు. ఆదాము దగ్గర చెప్పాడు, ఒరేయ్ స్త్రీ ప్రమేయం లేకుండా నేను పురుషునికి పిల్లలను కనగలను అని నిరూపించాడు. యెషే దగ్గర చెబుతున్నాడు, ఒరేయ్ పురుష ప్రమేయం లేకుండా స్త్రీకి నేను పిల్లలను కనగలను, దట్ ఇస్ మై పవర్, నేను ఏదంటే అది చేయగలను, ఏదంటే అది చేయగలను, ఏదంటే అది చేయగలను. యోహాన్ దగ్గరికి వచ్చి ఈ సద్దూకయులు పరిసయులు ఎక్కువ తక్కువ నకరాలు చేస్తా ఉంటే యోహాన్ గారు ఏమన్నాడు తెలుసా? మేము అబ్రహాము పిల్లలను మీరు విర్రబోయిపోతున్నారా? దేవుడు తలుచుకుంటే అబ్రహాముకు దేవుడు రాళ్ల వలన పిల్లలను పుట్టించును అని అన్నాడు. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 3వ అధ్యాయం అదేనా? 7వ వచనమేనా? 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు, మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. అంటే రాళ్లలో నుండి జీవులు వస్తాయా? వస్తాయి. రప్పించగలను అని అన్నాడు, రప్పించగలను. రాళ్లలో నుండి ఏమండి జీవులు పుట్టుకొస్తాయని అరిస్టాటిల్ చెప్పాడు. అరిస్టాటిల్ చెప్పిందేమో వీళ్ళకు శాస్త్రం, బైబిల్ చెప్పిందేమో వీళ్ళకు మతం. బైబిల్ చెప్తే మతం. మట్టిలో నుండి అరిస్టాటిల్ ఏం చెప్పాడు? రాయిలో నుండి, రప్పలో నుండి, మట్టిలో నుండి, చెట్టు తొర్రలో నుండి జీవులు వస్తాయి. అబ్బా అరిస్టాటిల్ ఎంత గొప్ప విషయం చెప్పాడు అని అన్నారు. మరి ఆదికాండం నిండా జంతువులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాడు, చెట్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాడు, చేపలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాడు, పక్షులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాడు. బైబిల్లోనండి 6 దినాలలో ఈ సృష్టి కలిగిందని చెప్పాడు. అసలు అది శాస్త్రీయంగా లేదు. అందులోనట ఏమండి సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయట. అరిస్టాటిల్ చెప్పిందేమో సూటిగా ఉన్నదట, బైబిల్ చెప్పిన దాంట్లోనేమో ఎర్రర్స్ ఉన్నాయట. అసలు వీళ్ళ కళ్ళకు పైర్లు గమ్మినాయి. అరిస్టాటిల్ ముందు పుట్టిందా, బైబిల్ ముందు పుట్టిందా? బైబిల్లో నుండి కాపీ చేసి అరిస్టాటిల్ చెప్పిండా నువ్వు ఎందుకనుకో? ఈయనకు రాయి, రప్ప, చెట్టు, తొర్ర అని ఎక్కడి నుండి వచ్చాయి? బైబిల్లో నుండి కాపీ చేసి కొడితేనేమో సైన్స్ అయింది, బైబిల్ చెప్తేనేమో నీకు మతమైందా? మూర్ఖుడా. నాస్తికవాదమే ఒక మతం. మతానికి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? మతి నుండి పుట్టింది మతం. నాస్తికవాదం ఎక్కడ నుండి పుట్టింది? మతిలో నుండి. అసలు సిసలైన పచ్చి మతం ఏది? నాస్తికత్వం.
నాస్తికత్వం అండి, నాస్తికత్వం. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఆ యెషయా గారు ప్రవచించిన ప్రవచన నెరవేర్పు మత్తయి గారి దగ్గరికి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో నుండి. ఇదిగో కన్యక గర్భవతి అయి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు. అసలు ఈ మాట ఎందుకు చెప్పింది దేవదూత మళ్ళీ అనంటే, యేసేపు గారికి పెద్ద డౌట్ పట్టుకున్నదండి. ఈమె గర్భవతి అయ్యేసరికి అసలు నేను కూడనే లేదు, ఆమె గర్భం ఎట్లా వచ్చింది డౌట్. మనలోకి వచ్చినట్టే ఆయనకు వచ్చింది. వచ్చి ఒకే రందితోటి మనతోటి ఉంటే అప్పుడు దేవదూత వచ్చి విషయం చెప్తున్నది. అయితే ఈ మధ్యలో ఏమంటే మేము కనుగొన్నాం రహస్యం అని వీళ్ళు చెప్పడం ప్రారంభించారు. యేసేపు గారు తాను అనుకున్నారు అక్కడ, నేను ఇంకా కాపురమే చేయలేదు, మాకు ఫస్ట్ నైటే కాలేదు, ఈలోపే మరీ గర్భం ఎలా వచ్చిందా అని ఆయన మదనపడ్డాడు. అసలు విషయం ఏంటంటే, వీళ్లకు ప్రధానము కాకమునుపే మరియా ఒక సైనికునితో పోవటం మూలంగా ఆమె గర్భం దాల్చింది, ఇది రహస్యం అని వీళ్ళు ఆ రహస్యాన్ని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏమండి, రహస్యం అనేది రహస్యమే. ఒకవేళ రహస్యం అన్నాడు అనుకోండి, రహస్యం రహస్యంగానే ఉండాలి. రహస్యం వీడికి ఒకవేళ ఎలా ఓపెన్ అవుతుంది? ఏమండి, పైగా మరి ఇలా కన్నది అని అన్నాడు, మరి దానికి ఏమైనా ఆధారాలు చూపెట్టాడా అనంటే ఆధారాలు లేవు. నోరున్నది, నాలుగున్నది, వాగిండి అంతే. ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ బయటికి చెప్పాలి కనుక అలా చెప్పడానికి మీడియాలో కనబడడానికి చేసిన కుతూహలమే తప్పితే దానికి ఆధారభూతమైనటువంటి విషయం ఏది లేదు. నిరాధార మాట, అది నిరాధారపు మాట. అయితే ఈ సంశయం కలిగినటువంటి యేసేపు యొక్క సంశయాన్ని తీర్చడానికి దేవదూత ప్రయత్నం చేస్తున్నది. నువ్వు సంశయపడకు, ఇదిగో నీ భార్య ఎలా గర్భవతి అయింది అని అంటే కిందనే చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులకు రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది దైవ ప్రమేయం, ఇది దైవ ప్రమేయం, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి ఏ కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగేను. అసలు ఎందుకు ఇలా మరి నీ ప్రమేయం లేకుండానే కన్నది అని అంటే, ఇదిగో పలాని ప్రవచనము ఇలాగుంది, అది నెరవేరులాగున ఇలా జరిగింది. ఏమంటే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, సరే ఏ ప్రవచనం ఎట్లా ఉన్నా కూడా అందరూ ఒక ఆదాము అవల విషయం పగబెడితే ఇక తర్వాత జనరేషన్ అంతా కూడా స్త్రీ పురుషుల ప్రమేయం ద్వారానే పుట్టుకొస్తున్నారు. అయినప్పుడు యేసుక్రీస్తు విషయంలో మాత్రం ఇలా డిఫరెంట్ గా జరగటానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు విషయంలో మాత్రమే ఇలా డిఫరెంట్ గా జరగడానికి గల కారణం ఏంటండి చెప్పండి మీరు. గుర్తుపట్టాలని తప్పు, పరిశుద్ధుడు అనేది తప్పు, ఇంకా ఎక్కడ కనబడ్డది పాపం? ఎక్కడ కనబడ్డది? ఏది పాపం అంటున్నాము? లోకంలో అప్పటికి పాపం ఉంది కదా సార్.
లోకంలో పాపం ఉంది. ఏది పాపం? పాపాలలో రకాలు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు నువ్వు అనుకునేది స్త్రీ పురుషులు కలుసుకోవటం పాపం అదా? లోకంలో పాపం ఉంది కదా, పాపం నేర్పినట్టు అందరి గురించి చెప్పిన సందర్భం. మరి అలాగైతే మరి మరియను కూడా నువ్వు పాపలో ఒక ఆమెనుగా చేర్చాల్సి వస్తుంది, అంతే కదా. ఓకే రైట్. ఇంకా అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రతి వాళ్ళ పుట్టుక మన ఆర్డర్ సీక్వెన్స్ ఉంది ఒకటి. నేను పుట్టకము నా తండ్రిలో ఉంటుంది, తండ్రి పుట్టకము తాతలో ఉంటుంది, తాత పుట్టకము ఆ తాతలో ఉంటుంది, ఆ తాత పుట్టకము ఆదాంలో ఉంటుంది. ఇది సీక్వెన్స్ ఉంది కదా. ఇప్పుడు నేను మా తండ్రిలో ఉన్నప్పుడు నేను పుట్టాలంటే మా తండ్రి మా అమ్మను కలుసుకోవాలి. అర్థమైందా? నా కూతురు నాలో ఉన్నది కనుక నా కూతురు పుట్టాలంటే నేను నా భార్యను కలుసుకోవాలి. ఇది క్రమం. కానీ యేసు ప్రభు యేసేపులో లేడు. అర్థమైందా మీకు? యేసేపు కంటే ముందున్నాడు, అబ్రహాము కంటే ముందున్నాడు, సృష్టి కంటే ముందున్నాడు. కనుక యేసేపులో నుండి రావటానికి వీలు లేదు. మీకు అర్థమైందా? మరి ఎలా రావాలి? డైరెక్ట్ రావాలి. డైరెక్ట్ ఏమండి? అది ఆత్మ. ఆత్మ అనేది ఎందులో నుండైనా దూరుతుంది. గోడ వేసింది ఉన్నట్టుగానే అందులో నుండి వెళ్ళగలదు. ఆత్మక పవర్ ఉంది కనుక మరియ గర్భంలోనికి డైరెక్ట్ గా ప్రవేశించాడు ఆయన ఆత్మగా. ఇంతకీ ఎందుకు మరియ గర్భంలోనికి ప్రవేశించవలసి వచ్చిందంటే శరీరం కావాలి కాబట్టి. శరీరం ఇచ్చేది ఎవరు అనంటే మరియా. ఏమండి? అక్కడ స్త్రీ. అందుకే ఏమంటారు? నాకు నీ ఒక శరీరమును అమర్చితివి. శరీరమును అమర్చుకోవటానికే కన్యక మరియ గర్భంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటే సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మ ప్రకారముగా యేసు ప్రభు పుట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రకృతి ధర్మానికి అతీతంగా పుట్టాలి ఆయన. సహజ ధర్మానికి అతీతంగా పుట్టాలి. పాయింట్ అర్థమైంది కదండి మీకు? అందును గురించి కన్యకను సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. అందుని గురించి కన్యకను సెలెక్ట్ చేసాడు. పిల్లరా, అలా కన్య గర్భంలోనికి ప్రభు ఆత్మగా వెళ్ళాడు. వెళ్ళిన ఆయన ఒక శరీరాన్ని ఆ మరియ గర్భములో ఉన్నటువంటి నువ్వు అన్న శాస్త్ర పరిభాషలో ఆ లోన ఉన్నటువంటి కణజాలంలో నుండి, మరి దేవుడు ప్రతిదీ కూడా ఏం చేస్తున్నాడు? ఏక కణంలో నుండే వివిధ కణాలు కోట్ల కణాలుగా విభజించి వాటిని కొన్ని ఎముకలుగా, కొన్ని నరాలుగా, కొన్ని కండరాలుగా, కొన్ని కార్టిలేజ్గా, కొన్ని చర్మాలుగా ఎదిగింపజేసి ఆ శరీరాన్ని అమరుస్తున్నాడు. అలాగే మరియ గర్భంలో ఉన్నటువంటి కణజాలమే ఈ యేసు ప్రభు యొక్క అవయ కణజాలంగా అభివృద్ధి పొందింది. అలా శరీరాన్ని అమర్చుకున్నాడు, బయటకు వచ్చేసాడు. ఇందులో పురుషుని ప్రమేయం అవసరం లేదు. ప్రభువు అప్పటికే లేకపోతే ఆయన యేసేపులో ఉంటే అప్పుడు ప్రకృతి ధర్మం కావాలి. యేసేపులో లేడు గనక ప్రకృతి ధర్మం అవసరం లేదు. కొన్ని శరీరము కావాలంటే ప్రకృతి ధర్మం అవసరమా అంటే శరీరమే కావాలి అంటే ప్రకృతి ధర్మం కూడా అవసరం లేదు. శరీరమే కావాలంటే పురుషుల్లో నుండి అయినా తీసుకురాగలడు, ఏమండి? లేదంటే స్త్రీలో నుండి అయినా రాగలడు, ఆఖరికి అవసరమైన పాండలో నుండి అయినా తీసుకురాగలడు. కనుక కన్యకలో నుండి యేసు ప్రభు శరీరాన్ని కలిగి డెలివరీ అవ్వటం జరిగింది. దేవునికి సమస్తము సాధ్యమే. దీనికి మరొక సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి సందర్భాన్ని మరొకటి చెప్పుకొని ముగించుకుందాం. శారా ఎప్పుడు గర్భం ధరించిందండి?
99లో అంతేనా? 99లో అప్పటికి ఆమె ఏమంటారు దాన్ని, గర్భము దాల్చగలిగిన శక్తి ఉన్నదా, ఉడిగిపోయిందా? ఉడిగిపోయింది. అంటే అండాలు తయారు చేసుకోగలిగే శక్తి ఆమెకి లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ ధర్మం కోల్పోయింది, ఆగిపోయింది లేదా కోల్పోయింది. మరి అయ్యగారికి ఉందా? ఆయన కూడా లేదు, ఆయన కూడా కోల్పోయాడు. విశ్వాసమును బట్టి ఆ శక్తిని పొందుకొనెను అని ఉంటుంది రోమపత్రికలో 4వ అధ్యాయంలో. విశ్వాసమును బట్టి ఆ శక్తిని పొందుకొను. ఏ విశ్వాసాన్ని బట్టి అంటే దేవుడు చెప్పిన మాట విశ్వాసాన్ని బట్టి. నువ్వు కంటావు అన్న. అయితే వీళ్ళు నమ్ముతలేరండి. అబ్రహాం కూడా నవ్వుతాడు, మీకు తెలుసా? నువ్వు పిల్లలను కంటావు అన్నప్పుడు అబ్రహాం కూడా నవ్వుతాడు. ఏంటే మరి వందానికి నీకు అనడం అరే నవ్వుతాడు. శారా నవ్వుతుంది. కాకపోతే అబ్రహాం ఒప్పుకుంటాడు, శారా ఏమో నేను నమ్మలేదు అంటది, నవ్వలేదు అంటది. నవ్వి కూడా నవ్వలేదు అంటది. తేడా అదనమాట. అబ్రహాం ఏమో నమ్మకం లేక నవ్వడం కాదు, ఈ 100 ఏళ్ళ జనుడు ఏంటంటే నవ్విండు అనమాట. అప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఇది. ఆ సందర్భంలో దేవుడు ఉపయోగించిన సంభాషణ మీరు గమనించండి. 17వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో నుండి మనం చూస్తున్నట్లయితే, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, సర్వం అంటే ఏదైనా చేయగలిగే సమర్థత నాకు ఉన్నది. సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందింపజేసేదను అని అన్నాడు. ఏమండి, దీనికి రిలేటెడ్ గా మనకు 18వ అధ్యాయం అవన్నీ చూసుకుంటూ పోతే ఆ నెరవేర్పు అంతా కనబడుతుంది. అబ్రహాంకు కుమారుడు పుట్టిందంతా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది? వీరంటున్నటువంటి హార్మోన్స్ ఏమండి ఇవన్నీ ఆగిపోయాయి. అప్పుడు స్పెర్మ్ లేదు, ఎగ్స్ లేవు, ఏవీ లేదు. అయినా నువ్వు పిల్లలను కంటావు అని అన్నాడు. తర్వాత దేవుని మాట అనేటువంటి ఆ శక్తి మూలంగా ఇతరులో స్పెర్మ్ వస్తుంది, ఆమెలో అండాలు చేస్తాయి. తర్వాత వారు కలుసుకుంటారు. ఆ క్రమంలో ఇసాకు పుట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దేవుని శక్తి మనకు ఎలా కనబడుతుంది చూడండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, భూమిలో నుండి జీవులను పుట్టించువాడు, నీటిలో నుండి జలచరములను పుట్టించువాడు, శూన్యములో నుండి పక్షులను పుట్టించువాడు, స్త్రీ ప్రమేయము లేకుండా పురుషునికి సంతానాన్ని కలగజేయువాడు, పురుష ప్రమేయము లేకుండా స్త్రీకి సంతానము కలగజేయగలిగే సమర్థత ఆయనలో ఉంది. ఏమండి పిల్లరా, అవసరమైతే బండలో నుండి కూడా అబ్రహాముకి పిల్లలను పుట్టించగలడు. ఇకపోతే స్త్రీ ధర్మము ఊడిగిపోయిన తర్వాత కూడా మరి శారాకు అబ్రహాంకు దేవుడు పిల్లలను కనగలిగాడు. ఈ విషయంలో కూడా కౌంటర్ చేశారండి. ఏమండి ఈ ధర్మం ఊడిపోయిన తర్వాత 100 ఏళ్లకు పిల్లలు పుట్టడం ఏంటి అని రాగాలు తీశారండి. కూన్ రాగాలు తీసిన మరుసటి రోజుల్లోనే 1961 ఎంతో ఉంటుందండి. ఏమండి 1961 అనుకుంటా, బహుశా 91, 61 కొంచెం డౌట్ ఉందండి అది. అండ్ మెట్టికి స్విట్జర్లాండ్ దేశంలో హర్తా గిత్తా అనేటువంటి ఇద్దరు కవలలు 70వ సంవత్సరంలో గర్భం దాల్స్తారండి వాళ్ళు. యాక్చువల్లీ ఈ 20వ శతాబ్దం అని అంటే 20వ శతాబ్దంలో కనే వయసు ఇది 40 years లోపు, అదేనా?
మరి 70లో కనటం అంటే అద్భుతమే కదా, 70లో కనటం అంటే అద్భుతమే కదా. డాక్టర్లు అందరూ పరిశోధనలు చేసాడు, ఇదేలా పాసిబుల్ అయిందని. వాట్ ఏ వండర్ అని ఫీల్ అయ్యారు వాళ్ళు. మరి 71లో వీళ్ళు పిల్లలను ఎలా కనగలిగారు? సగటున 40వ ఏట వరకే కంటున్నటువంటి ఈ రోజులలో 70వ ఏట కన్నారు అని అంటే వండరే కదా. అంటే అసాధ్యం అనుకుంటున్నటువంటిది సుసాధ్యమైంది కదా. మరి వీరి విషయంలో అసాధ్యమైనది సుసాధ్యమైనప్పుడు అబ్రహాం విషయంలో మాత్రం ఎందుకు కాదు? అబ్రహాం విషయంలో ఎందుకు కాదు? ఏమంటే అబ్రహాముది నిజమే అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. స్విట్జర్లాండ్ దేశంలో జరిగినటువంటిది. ఏమంటే మీకు తర్వాత డేట్ అది కరెక్ట్గా నేను ఇస్తాను. పిల్లరా, ఈ రకంగా దేవుడు ఏదైనా చేయగలడు అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10-11, 55వ అధ్యాయము 10-11 వచనాలను మనం కనుక చూసుకున్నట్లయితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నా నోట నుండి ఒక మాట వచ్చిందంటే కన్యక కనుమన్నా కనాలి, స్త్రీ పురుషులు కలుసుకుంటే కనాలన్నా కనాలి, బండ నుండి పుట్టాలన్నా పుట్టాలి. ఏమండి, వయసు ఊడిగిపోయిన తర్వాత సైతం కనుమన్నా కనాలి. అది నా మాటకున్నటువంటి పవర్. 11వ వచనం చదువు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనటువంటి దానిని నెరవేర్చును. నేను పంపినటువంటి కార్యమును సఫలము చేయును. నా మాట మీరు సంతోషముగా బయలుదేరుదురు. దేవుని మాటకున్నటువంటి శక్తి చెప్తున్నాడు. రైట్. నెక్స్ట్ మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. ఓకే, ఇది దేవుని మాటకున్నటువంటి పవర్. పిల్లరా, ఈ హెర్త గర్త అనేటువంటి ఈ యొక్క కవలలు కన్నటువంటి టైం ఏదంటే, ఇయర్ ఏదంటే 1991 ఫిబ్రవరి 25 ఆదివారం. పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా కన్యక ఎట్లా కంటది అని అంటే చెప్పండి, మళ్ళీ నోరు తెరవద్దు.